ఇంకోటి అనుకోకుండా నేను పరమానంద యోగహంస బుక్ ఒకటి ఆర్డర్ చేశాను. ఆర్డర్ చేస్తే అది అట్ట మీద తన బొమ్మ ఉంటుంది. చూశాను అని తను చూస్తే ఆమెను చూసినట్టే అనిపిస్తుంది అసలు. చూశాను తర్వాత సడన్గా అనుకోకుండా తన కళ్ళలోకి రావడం, బ్లెస్ చేయడం నన్ను. నేను చూసి గుర్తుపట్టలేదు. 25 years అతను లాగా అనిపించారనమాట. ఎవరు తిను అని తను చూస్తున్నాను. తను చూసి నవ్వుతున్నాడు. నాకు అర్థమైంది అతని కళ్ళు చూసి పరమానంద యోగానంద స్వామి గారు అని చెప్పేసి మొక్కాను. తను నాకు బ్లెస్సింగ్ చేశాడు. యాక్చువల్గా ముందు అండి నాకు ఇతని కంటే ముందు నాకు దత్తాత్రేయ స్వామి గారు దర్శనం ఇచ్చారండి. ఎందుకంటే అనుకోకుండా నాకు ఇలా నేను మెడిటేషన్ చేయాలని ఆలోచన వచ్చే ముందు కరెక్ట్ 5 weeks నేను దత్తాత్రేయ స్వామి టెంపుల్ ఉంది ఇక్కడ మనకి ములుగు రోడ్ దగ్గర, నేను వెళ్ళాను. కొన్ని కోర్టు కేసు ఉండే అనమాట. ఈ కోర్టు కేసు అయిపోతలేవు దేవుడా ఏంటి అని చెప్పి మమ్మీ ఏం చేయాలంటే మమ్మీ అయ్యగారిని అడిగింది అనమాట. ములుగు రోడ్ దగ్గర మనకు దత్తాత్రేయ టెంపుల్ ఉంది, రోజు మనము నువ్వులతో అభిషేకం చేయాలి, వీక్లీ వన్స్ సండే వెళ్ళామంటే ఒక 4 weeks చేశాను. అలా చాలా చేంజెస్ అనిపించేది. ఎలా అంటే ఎవరిని ఇంటికి వచ్చే ముందు నాకు తెలిసిపోయేది, ఇంటికి వస్తే వాళ్ళకి అనిపించే వాళ్ళు నాకు. ఇంకోటి ఎవరిని లోపల అనుకుంటే మాట్లాడుకుంటే మనం ఎవరైనా చూస్తాం కదా, వాళ్ళు గుడ్ పీపులా బ్యాడ్ పీపులా తెలిసిపోయేది. వాళ్ళు ఏమనుకుంటున్నారో తెలిసిపోయేది నాకు. ఈ మెడిటేషన్ స్టార్ట్ చేయ ముందుకు ఇలాంటి చాలా జరిగేది. ధ్యానంలో కూర్చున్నప్పుడు ఫస్ట్ నాకు దత్తాత్రేయ స్వామి గారు కనిపించారు. నాకు అర్థమైంది స్వామి గారు నాకు శక్తిని అందిస్తున్నారు, నాకు బ్లెస్సింగ్ చేశారు అంటే తెలియజేశాడు. ఎప్పటి నుంచి అవుతుంది నువ్వు స్టార్ట్ అంటే నా వాయిస్ తనే అని నాకు అర్థమైపోయింది. ఇంకా నేను ఫస్ట్ దత్తాత్రేయ స్వామి గారు కనిపించారు, తర్వాత ఇంకా పరమానంద యోగానంద గారు, తర్వాత రోజు నిద్రలో ఎవరో ఒకరు నా ముందు ఒక గురువు గారు వచ్చేసి నాకు ఉపదేశాలు ఇవ్వడము. నాకు ఇలా నా బాడీ అంతా వెలిగిపోయాయండి. బ్లెస్సింగ్ చేయగానే మొత్తం కాంతి వచ్చేది, రూమ్ అంతా కాంతిలాగా అనిపించేది. పక్కన మా హస్బెండ్ వాళ్ళకి పిల్లలు చేస్తే వాళ్ళకి పాస్ అయ్యేది. ఒకసారి నా కలలో వచ్చి ఏం చెప్పారు గురువులు, నీ లోపల సుష్మనాడిలో ఆల్రెడీ నీకు ఏమంటారు కుండలి శక్తి ఉన్నది, పైకి ఇలా లాగాలి అన్నతో 2 సార్లు ప్రాక్టీస్ చేయించారు, ఎలా లాగాలి ఏంటి అని చెప్పేసి. ఇది మనకి ఆజ్ఞా చక్రంలో స్టార్ట్ అయిందండి. ఆజ్ఞా చక్రం టైంలో చాలా జరిగినాయి. యాక్చువల్గా నాకు చిత్త చక్రం తొందరనే అయిపోయింది. ఆజ్ఞా చక్రం చాలా మంత్స్, ఆల్మోస్ట్ నేను యాక్చువల్లీ 3 months అవుతుంది శివరాత్రి, అలా 2 months ఆజ్ఞా చక్రమే నడుస్తుందండి. చెప్పేవారు అనమాట, నీకు ఆల్రెడీ సుష్మాలో ఉంది, పైకి ఎలా లాగాలి అని నాతో ప్రాక్టీస్ చేయించారు గురువులు వచ్చి. ప్రాక్టీస్ చేయించినప్పుడు ఇక శక్తి అమ్మవారు అనేది పైన శివుని కలుస్తుంది, ఇలా లాగాలి అని నాకు చూపించారు ఇండైరెక్ట్ గా. అవునా నిజమేనా తెల్లారం చేసి నేను ధ్యానం చేసుకుంటా ఇలా లాగాను. అంటే నాకు తెలుస్తుంది ఎలా లాగాలని చెప్పేసి. మన వెన్నుపాములోనే ఉంటుంది, అంటే వెన్నుపాములోనే ఉంటుందండి. అందులో నుంచి పైకి లాగడం స్టార్ట్ చేయగానే విపరీతంగా 2 hours 3 hours వైబ్రేషన్స్, నేను ఇంకా ఇక్కడ అదరడం, వీపులో అదరడం, విపరీతంగా అదరడం అనమాట. ఇకటే తుఫాన్ వచ్చినట్టు 2 తాళ్ళ పైన తిరుగుతా ఉన్నాయి. ఏంటి అని చెప్పేసి నాకు అనుకోగానే వీడియో వచ్చింది. అవి మామూలుగా ఏం తాళ్ళు అవి కాదు, మామూలుగా ఏంటంటే మనం పాముల్లా అనుకుంటాం, పింగళ నాడి అని చెప్పేసి అనుకుంటాము. అలా అవి తిరగడం, పైదాకా రావడం, ఫుల్ ఇలా ఏమంటారు తుఫాన్ వచ్చినట్టు అవుతుండే అండి, వైబ్రేషన్స్ విపరీతంగా. అది మళ్ళీ 2 days చాలా వీక్ అయిపోయింది. అంటే అది తట్టుకోలేక బాడీ పెయిన్స్ వచ్చేది. పడుకున్నప్పుడు ఏమేది నిద్రలో సడన్ గా వీపుల నుంచి, అంటే ఈ భావన ఎప్పటి నుంచో ఉంది నాకు 6 years నుంచి. వీపుల నుంచి ఏదో తిరగడము, పైకి పొడిసినట్టు అవ్వడము. ఈ మధ్యలో స్టార్ట్ అయినాక నెత్తిలోకి వచ్చి తిరగడం స్టార్ట్ అయింది, గొంతులోకి రావడము, గొంతులోకి వచ్చినట్టే ఉంటుంది అసలు మనకి. అలా ఉంటది, ఈ పక్క నుంచి వెళ్ళడము, ఈ పక్క నుంచి వెళ్ళడం. విపరీతంగా నొప్పి వచ్చేదండి. ఒక 1 month బాగా నొప్పి వచ్చేసింది, విపరీతంగా నొప్పి. అది వచ్చేసేది మళ్ళీ బ్యాక్ వెళ్ళిపోయేది. అట్లా ఊక తిరుగుతాం, పైకి వచ్చేది తెలిసింది అనమాట. కుండల్ని అమ్మవారు మనకి పాము రూపంలో ఉంటది, చుట్టాలు చుట్టుకొని అది పైకి వస్తుంది వెళ్తుంది అని చెప్పేసి నాకు చిన్న వీడియో వచ్చింది. నాకు అర్థమైంది, నాకు ఏం జరుగుతుందో తెలిసిపోయేది. ఇక అప్పటి నుంచి ఏంటంటే బాడీలో చాలా చేంజెస్ అండి. ఎట్లా అంటే మనకి చీమలు పాకుతుంటే అనిపిస్తూ ఉంటుంది, చీమలు పాకుతుంటే అనిపిస్తుంది, ఏమి ఉండదు. జరిల వార్త అనిపిస్తుంది, ఏమీ ఉండదు. విపరీతంగా ఏంటి సడన్ గా నాకు ఇంకా అందరు గురువులు రావడం, లైన్ గురువులు రావడం. ఇంకా అవతార్ బాబా మామూలు ఏంటంటే వాళ్ళు కలవాలనుకున్నప్పుడు టీవీలో కనిపించడమో లేకుంటే బుక్ ద్వారా నాకు కనబడేవారు. నేను చూడంగానే వాళ్ళకి నా శక్తి అంటే నా ఒక దృష్టి పోయేది. వాళ్ళు ఉల్టా నాకు మళ్ళీ వైవ్స్ పంపేవారు. అవతార్ బాబాజీ అట్లా పంపించారు. నాకు అర్థమైపోయింది, నేను వెళ్ళి రూమ్లో వెళ్ళి కూర్చోగానే తను నాకు లైట్ రూపంలో తిరుగుతూ నాకు శక్తి ఇచ్చేవాడు. అట్లా అందరు గురువులు, ఆల్మోస్ట్ చాలా మంది గురువులు వచ్చి నాకు శక్తి ఇవ్వడము, ఇట్లా ముట్టుకుంటే లైట్ రావడము, అలా అవుతుండే అనమాట. తర్వాత ఏంటంటే ఇలా నాకు ఆజ్ఞాచక్రం నడుస్తున్న టైంలోనే ఇక నాకు తెలుస్తుంది కుండలిని శక్తి నాలో అవుతుంది ఇట్లా అని చెప్పేసి నాకు అర్థమైంది అనమాట. దాని ద్వారా రోజు ఇలా తిరగడము, పాములా తిరగడము, మళ్ళీ ఇలా రావడం, ఇలా జరుగుతూ ఉండేది.